ప్రీతమ అవతార్ మెహర్ బాబా జన్మదిన సందేశం. బాబా అన్నారు, బాధ వస్తుంది పోతుంది, సంతోషం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది. అవన్నీ మీ సహనాన్ని, ధైర్యాన్ని, నిబ్బరాన్ని అన్నిటినీ మించి నా పట్ల గల ప్రేమను, విధేయతను పరీక్షిస్తాయి. చీకటి నుండి వెలుగుకి, బాధ నుండి సుఖానికి, అలజడి నుండి సామరస్యానికి చేరుకోవడమే జీవిత గమనం యొక్క అంతిమ లక్ష్యం. అన్ని బాధలకు అంతమున్నది. ఆధ్యాత్మిక ఆనందం అంతులేనిది, అది ఎడతెగనిది అన్నారు అవతార్ మెహర్ బాబా. గడుస్తున్న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచపు ఆధ్యాత్మిక పురోగతి కోసం చేస్తున్న మహత్తర కార్యానికి సార్థకత కలిగిస్తున్నది. మానవజాతి అనుభవిస్తున్న తీవ్రమైన బాధలోనూ, ఆనందంలోనూ, పరాక్రమంలోనూ నేను ఉత్సాహవంతంగా పనిచేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది నేనే గనక. గడిచిన అన్ని జన్మదినాల్లోనూ ఈ జన్మదినం ప్రత్యేకమైనది అన్నారు మెహర్ బాబా. సంక్షోభాలతో కూడిన ఒక నిండు ఏడాది యొక్క ముగింపుని సూచిస్తుంది. నా ఉపవాసాల్లోనూ, ప్రయాణాల్లోనూ, బాధల్లోనూ, ఏకాంత వాసాల్లోనూ, బీదలతోనూ, బాధాగ్రస్తులతోనూ, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన మస్తులతోనూ నేను గావించిన తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ సంవత్సరం ముగింపు పలుకుతోంది అన్నారు మెహర్ బాబా. కాబట్టి బాధ వస్తుంది పోతుంది, ఆనందం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది. ఇవన్నీ మీ అత్యధిక సహనాన్ని, ధైర్యాన్ని, సమత్వాన్ని, అన్నిటికంటే మిన్నగా నా పట్ల మీకున్న ప్రేమ విధేయతల్ని చూపించమని కోరతాయి. నా కోసం నిలబడ్డవారెవరైనా సత్యం కోసం నిలబడినట్టే. మీ హృదయాలన్నిటినీ శాశ్వతంగా ప్రజ్వలింపజేసే ఆ శాశ్వత జ్యోతియే సత్యం అన్నారు మెహర్ బాబా. కాబట్టి సంపూర్ణ సర్వార్పణతో మీ మంచిని, మీ బలాన్ని, మీ బలహీనతని నాకు సమర్పించడం ద్వారా ఆ ఆనందపు పెన్నితిని మీరు పంచుకోగలుగుతారు. మీ అందరికీ నా ప్రేమాశిస్సులు అన్నారు అవతార్ మెహర్ బాబా.